హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే మన ఆలోచనలు, మన మైండ్ పవర్. ఎస్. నిజానికి ఆలోచనలకు ఉన్న శక్తి ఏంటి? దాంతో మనం ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా అద్భుతమైన ప్రశ్న విరాట్. అండ్ ఇది కావాల్సింది మెయిన్ లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు తెలుసుకోవాల్సింది మీ వాడే పదాలకి ఎంత పవర్ ఉంది అని. మేడం నాకు లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయట్లేదు, మేడం నాకు ఈ టెక్నిక్ పని చేయట్లేదు అన్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీలో ఎటువంటి ఆలోచనలు రన్ అవుతున్నాయి, చిన్నప్పటి నుంచి మీరు ఏమేమి ఎనర్జీస్ యాడ్ చేశారు మీరు అట్రాక్ట్ చేసేది కానీ మేనిఫెస్ట్ చేసేదాన్ని కానీ. అండ్ పవర్ ఆఫ్ థాట్, పవర్ ఆఫ్ వర్డ్ చాలా ఇంపార్టెంట్ మనకు మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్లో. గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని టెక్నిక్స్ చేసినా మీకు సఫలం రావట్లేదు అంటే మీ ఎనర్జీస్ మీరు మాట్లాడే ప్రతి వర్డ్ ఎనర్జీ మనకి ఈ సృష్టిలో, యూనివర్స్లో. నేను ఇప్పుడు మాట్లాడేది ఏదైనా ఒక చిన్న నెగిటివ్ వర్డ్ అయినా ఎస్, నేను నెక్స్ట్ అదే అట్రాక్ట్ చేస్తాను. అందుకే మనకు చాలా ఇంపార్టెంట్ పవర్ ఆఫ్ వర్డ్, పవర్ ఆఫ్ థాట్. మన మేనిఫెస్టేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలన్నా, ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలన్నా మీరు మాట్లాడే ప్రతి పదం చాలా 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 పవర్ఫుల్ ఉంటుంది. అది నేను ఈరోజు లైవ్గా మీకు చూపించాలనుకుంటున్నాను. కొంతమందికి చెప్తే కూడా అర్థం కాదు విరాట్. హై ఎనర్జీలో ఉండాలి అని అంటే ఏం ఎనర్జీ మేడం, అసలు నాకు లేనే లేదు, నేను ఎలా ఉండాలి అన్నట్లు మళ్ళీ నెగిటివ్కే వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఆలోచనల పవర్ ఎలా ఉంటుందో మీరు రియల్గా చూపిస్తా అంటారు. ఎస్. సో లెట్స్ సీ. ఎస్. హలో అండి. సో ఇందాక మనం అనుకున్నట్టు పవర్ ఆఫ్ థాట్, పవర్ ఆఫ్ వర్డ్. మీరు మాట్లాడే ప్రతి వర్డ్కి, మీరు మాట్లాడే ప్రతి ఆలోచనకి యూనివర్స్ ఎలా రెస్పాండ్ అవుతుంది, మీ బాడీని మీరు ఎలా ట్యూన్ చేసుకున్నారు, మీ చిన్నప్పటి నుంచి మీరు వాడే పదాల వల్ల, మీరు ఆలోచించే విధానం వల్ల మీరు ఎందుకు మనీ ఎనర్జీని అట్రాక్ట్ చేయలేకపోతున్నారో మనం ఇవాళ లైవ్లో తెలుసుకుందామండి. ఇవాళ మన కోసం వచ్చేసారు విజయ్ గారు. హలో అండి, నమస్తే. యా. సో ఇక్కడ మన కోసం విజయ్ గారు ఉన్నారండి. విజయ్, నేను మీకు నేను ఏం చెప్తానో అదే మీరు చేయండి. సింపుల్. నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. అంటే ఇప్పుడు నా పేరు సౌమ్య, మీరు ఇక్కడ పనిచేస్తున్నారు, ఇలా నేను రకరకాలుగా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాను. మీరు చెయ్యి ఇలా జాపండి, జస్ట్ ఇలా రైట్ సైడ్. ఓకే, నేను ఆ క్వశ్చన్ చెప్పినప్పుడు మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అని మాత్రమే చూడండి. సో ఇప్పుడు నేను ఒకవేళ మీ పేరు విజయ్ అన్నారు కదా, విజయ్, ఐ యామ్ విజయ్ అన్నప్పుడు మీ బాడీ ఎలా అనిపిస్తుంది? స్మూత్గా ఇది వెళ్తుందా, లేదంటే మీ బాడీ ఆపుతుందా మిమ్మల్ని? నేను ఏదైనా పదం చెప్తున్నప్పుడు మీ బాడీ ఆపుతుందా అని మీరు నాకు ఇప్పుడు ఏం చెప్పకండి, మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. మీ హ్యాండ్ మూవ్ అవుతుందా లేదా, మూవ్ అవుతున్నప్పుడు స్మూత్గా వెళ్తుందా లేదా మీ ఎక్కడో లాగేస్తుంది, మీకు వెళ్ళాలనిపించట్లేదు. ఇప్పుడు నేను ఏదైనా చెప్పాను అనుకోండి, ఇప్పుడు విజయ్ సీఎం అన్నప్పుడు మీరు వెళ్తుందా? ఎందుకంటే మీరు సీఎం అలా. సో మీకు ఏ విధంగా ఉంటుందో మీరు చూడండి. తర్వాత లాస్ట్లో మీరు ఏం ఫీల్ అయ్యారో ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఓకే. యా. సో ఇప్పుడు అందరూ చూడండి. నా పేరు విజయ్, నేను సీఎం, నేను అమ్మాయిని, నేను కోటీశ్వర్ని, నేను చాలా మంచి అబ్బాయిని, నాకు అమ్మాయిలాగా రెడీ అవ్వాలని ఉంది, నేను అమ్మాయిని, ఐ యామ్ ఏ మ్యాన్. ఓకే, నేను సీఎంని. ఓకే, థ్యాంక్ యూ. విజయ్, మీరు ఎలా ఫీల్ అయ్యారో ఒకసారి చెప్పండి. నేను మీ పేరు చెప్పినప్పుడు, నేను అమ్మాయి అన్నప్పుడు మీకు ఎలా ఉంది అనేది మీరు ఒకసారి మన ఆడియన్స్ కోసం చెప్పండి. సో మీరు మేడం విజయాన్ని పిలిచినప్పుడు అంటే యాక్సెప్ట్ చేయగలిగినాను. లైక్ అమ్మాయిని పిలిచినప్పుడు కానీ, సీఎం అన్నప్పుడు కానీ లాగినట్టు అనిపించేది. లైక్ ఏంటంటే యాక్సెప్ట్ చేయలేకపోయినా. ఎందుకంటే నేను సీఎం అన్నప్పుడు మీరు సీఎం కాదు కాబట్టి మీ ఎనర్జీ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మీ బాడీ మిమ్మల్ని పట్టేస్తుంది. కానీ మీ పేరు విజయ్ అన్నప్పుడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీకు మీ పేరెంట్స్ అందరూ, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరు కూడా విజయ్ అని పిలిచారు కాబట్టి మీరు తొందరగా రెస్పాండ్ అయ్యారు, అంటే ఎనర్జీకి కనెక్ట్ అయ్యారు. సేమ్ అదే విధంగా మనము చిన్నప్పటి నుంచి
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వచ్చు, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వచ్చు, పూర్ ఫ్యామిలీ అవ్వచ్చు, నా దగ్గర డబ్బులు లేదు అని మన బాడీని ట్యూన్ చేసాము విజయ్. అందుకోసమే మనం ఆ మనీ ఎనర్జీకి అనేది మనము కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. ఇప్పుడు నేను సీఎం అనగానే నీ బాడీ చాలా టైట్గా అయిపోయింది. ఎందుకంటే మీరు కనెక్ట్ అవ్వలేదు ఎనర్జీకి. ఎందుకంటే మీ బాడీని మీరు ఎప్పుడు కూడా ట్యూన్ చేయలేదు. నేను సీఎం అంటే అంత అబండెన్స్గా మనం ఎప్పుడూ ఆలోచించలేదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇదే ఆడియన్స్, మీరు ప్రతిరోజు ఎలా వాడుతున్నారు మీ పదాలు, మీ ఆలోచన ఎలా చేస్తున్నారు. అమ్మో 10వ తారీఖు రాగానే నేను రెంట్ కట్టలేకపోతున్నాను, లోన్ ఉంది, ఈఎంఐ ఉంది, హౌస్ లోన్ ఉంది, ఇలా లేదు రాదు, కష్టం అంటే అలానే మనము అదే అట్రాక్ట్ చేస్తాం. ఎందుకంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ యూనివర్స్లో, లా ఆఫ్ అట్రాక్షన్లో. ఈ ప్లేస్లో నేను సులువుగా నా బిల్స్ అన్నీ పే చేసేస్తాను, నాకు మనీ రోజు నదిలాగా ప్రవహిస్తుంది, నేను మనీ యొక్క అయస్కాంతం, ఇలా రోజు మీరు పదే మీరు పదాలు చెప్తూ ఉండడం వల్ల పవర్ ఆఫ్ వర్డ్, పవర్ ఆఫ్ థాట్, మీ ఆలోచన ఎంత పవర్ఫుల్, శక్తివంతంగా ఉంటే మీ బాడీ ఎనర్జీ అలా ట్యూన్ అవుతుంది. చిన్నప్పటి నుంచి మనకు లేదు, రాదు, కాదు అనడం వల్ల ఒక నెగిటివ్ షీల్డ్ ఎనర్జీని మనం ఏర్పరచుకొనేసి మనకు యూనివర్స్ ఎనర్జీని కనెక్ట్ కానికుండా చేసుకుంటున్నాం. ఈ విధంగా ఇప్పుడు విజయ్ మనకు సీఎం అన్నప్పుడు ఆయన బాడీ ఎలా టైట్గా బిగుసుకుపోయిందో మీరు అలా బిగుసుకుపోయి ఉన్నారు. నా దగ్గర డబ్బు లేదు, నాకు రాదు, నేను అవ్వలేను, చెయ్యలేను అని. సో మీరు కొన్ని కోట్లు సంపాదించవచ్చు మీ పవర్ ఆఫ్ థాట్ వర్డ్ వల్ల. సో అందరూ కూడా ఇలానే మీరు పవర్ఫుల్గా, పాజిటివ్గా మీరు ఆలోచన చేసి మరిన్ని డబ్బుల్ని మీరు అట్రాక్ట్ చేయాలి. ఇలాంటివి మరెన్నో క్లాసులు మీరు అటెండ్ అవ్వాలనుకున్నా, ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్ప్లే అవుతున్న గూగుల్ ఫామ్లో మీరు ఎన్రోల్ చేసుకొని క్లాస్కి, సెషన్స్కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.